భువనగిరి శివార్లోని సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ విషయాన్ని రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. వామిటింగ్స్ మోషన్స్ అండి. రైస్ ఇలా కిచిడి పెరుగు రైస్ మంచిగ మధ్యాహ్నం కర్రీ అదే పెట్టింది రైస్. రిపోర్ట్స్ వచ్చినాయి, ఫుడ్ పాయిజన్ అనే వచ్చింది రిపోర్ట్లో. గురుకుల హాస్టలే సార్, ఇక్కడే ఓన్లీ గురుకుల హాస్టల్ ఉంది కదా సార్, అక్కడే చదువుతున్నాడు 9th క్లాస్ బాబు యశ్వంత్. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, మోషన్స్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అవుతుంది. హెవీగా టెంపరేచర్ కూడా 106 ఉంది. భువనగిరి శివార్లోని సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ విషయాన్ని రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. భువనగిరి శివార్లోని సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి ప్రాంతంలో జరిగినటువంటి హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోని విద్యార్థులు 18 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసినట్లయితే గతంలో కూడా హాస్టల్లో అనేక ఇబ్బందులు గురవుతూ గతంలో అదే సంబంధించిన భువనగిరి ప్రాంతంలో కూడా మహిళలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిర్లక్ష్యం ఏదైతే వార్డెన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇది జరిగింది, ఫుడ్ పాయిజన్ అయిందనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్స్ కూడా చెప్తున్నారు. గతంలో చూసినట్లయితే హాస్టల్లో సంబంధించినటువంటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సంబంధించిన విద్యార్థులని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది గతంలో అనేక మార్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ గత 3 రోజుల క్రితమే జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ లేటుగా అయితే ఈ రోజు కొంతమంది ట్రీట్మెంట్ చేసుకున్న క్రమంలో హైదరాబాద్ తరలించడంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో అనేక సార్లు హాస్టల్లో అయితేనేమి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు అనేక బడ్జెట్ కేటాయించినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో హాస్టల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? గత 2 రోజుల క్రితము అదే హాస్టల్లో సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి ట్యాంక్ లో నుంచి తీసుకున్నటువంటి వాటరే కానీ అక్కడ ఫుడ్ ఏదైతే సంబంధించిన సాంబారు కానీ సంబంధించినటువంటి ఫుడ్ ఉదయం చేసి మధ్యాహ్నం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఎండ తీవ్రత ఉండటంతో అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అది పాయిజన్ అయిందనేది అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే మెడికల్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎండ తీవ్రతతో విద్యార్థులు కూడా అక్కడ కొంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ శుభ్రంగా లేకపోవడంతో ఒక్కసారిగా ఈ వాటర్ తాగి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి విషయాన్ని గతంలో ఉన్నటువంటి విషయాలను పూర్తిగా
అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని వైద్యం చేయించుకున్నారు. ఇందులో ఒక విద్యార్థి హైదరాబాద్ సంబంధించినటువంటి Okay, స్పెషల్ గా right. ట్రీట్మెంట్ చేసుకోవడం కొరకు తీసుకెళ్లిన క్రమంలో ఈ విషయం బయటపడ్డట్లు కూడా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.